నోటీసులో ఉన్నది 27వ తేదీ, కానీ అరెస్టు చేసింది 26వ తేదీ. అరెస్టు చేయడానికి వచ్చింది సంబేపల్లి స్టేషన్ పోలీసులు, కానీ వారిచ్చింది ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్. పోసాని కృష్ణమురళి అరెస్టులో కనిపించిన అక్రమాలివి. కుటుంబ సభ్యులకు ఇచ్చిన నోటీసులో 27వ తేదీ అరెస్టు అన్నట్లుగా చూపించారు, కానీ ముందు రోజే అంటే 26వ తేదీ రాత్రి 8:30 గంటలకు అరెస్టు చేసి తీసుకెళ్లారు. రెడ్ బుక్ రాజ్యాంగం మరోసారి తన వికృత రూపం ప్రదర్శించింది అనడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదు. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు జరిగిన 2 వారాలలోపే మరో అక్రమ అరెస్టు సంచలనం రేపింది. ఇక పోసాని అరెస్టులో మరింత లోతుల్లోకి వెళ్లి ఆ మనోభావాల ఎపిసోడ్ను టచ్ చేస్తే మతులు పోవడం గ్యారంటీ. అసలు ఏపీలో పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగానికే సలాం కొడుతున్నారా? పోసానిపై పెట్టిన సెక్షన్లేంటి? ఈ కేసు పెట్టిందెవరు? అతని మనోభావం ఎలా దెబ్బతింది? ఏపీలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పోసాని అరెస్టులో జరిగినటువంటి అక్రమాలేంటి? క్వశ్చన్ నెంబర్ 2, పోసాని కామెంట్స్ 8 ఏళ్ల తరువాత మనోభావాలు దెబ్బతీశాయా? క్వశ్చన్ నెంబర్ 3, పోసాని అక్రమ అరెస్టు జనసేన ఖాతాలో పడిందా? క్వశ్చన్ నెంబర్ 4, పవన్ చేతిలోనూ మరో రెడ్ బుక్ ఉందా? రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ ఓపెన్ అయిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అరెస్టు సమయంలో జరిగిన అక్రమాలు కాసేపు పక్కన పెడితే అసలు ఫిర్యాదు చేసిందెవరు? ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫిర్యాదుదారుడి మనోభావాలు పోసాని దెబ్బతీయడం ఏంటి? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది చూడాలి. ఫిర్యాదుదారుడి పేరు జోగినేని మణి. ఇతను ఒక జనసేన లీడర్. అప్పుడెప్పుడో 2015లో పోసాని నటించిన టెంపర్ సినిమాలో పాత్రకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో నంది అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. ఈ సందర్భంగా జ్యూరీ మెంబర్స్ సినీ ఇండస్ట్రీలో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం పెరిగిపోయిందని పోసాని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమలో కమ్మకులం ఆధిపత్యం పెరిగిపోయిందని, జ్యూరీలో 12 మంది సభ్యులుంటే 11 మంది కమ్మ కులస్తులే ఉన్నారని ఓపెన్గా చెప్పేశారు. ఇదే విషయం 2023 ఏప్రిల్లో ఓ కార్యక్రమం సందర్భంగా గుర్తు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది, ఇప్పటికీ కొడుతూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు అది జోగినేని మణి కంటపడింది. అది తన మనోభావాన్ని దెబ్బతీసిందని, ఇప్పటికీ ఫార్వర్డ్ అవుతోందని అనేక మంది షేర్ చేస్తున్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే అరెస్టు కూడా జరిగిపోయింది. ఆ విధంగా పోసాని జనసేన లీడర్ జోగినేని మణి మనోభావాన్ని దెబ్బతీశారట. దెబ్బతీశారు, కానీ అలా మున్ముందు మరింత మంది జనసేన టీడీపీ నేతల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలంటే ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ముందు డిలీట్ చేయాలి కదా. ఆ పని మాత్రం చెయ్యరు. అప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం మనోభావాలు పోసాని దెబ్బతీస్తే ఇప్పుడు టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడమేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఒకటి ఉంది. జోగినేని మణి ఫిబ్రవరి 24న ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 25న మరో 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ప్రయాణం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా పవన్ ప్రకటించారు. ఫిబ్రవరి 26 రాత్రి 8:30 గంటలకు హైదరాబాదులో పోసాని అరెస్టు జరిగింది. ఎక్కడో జరిగే ఓ సంఘటన ఇంకెక్కడో జరిగే మరో సంఘటనను డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇందులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పోసానిని అరెస్ట్ చేసిన ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అక్కడి ఎమ్మెల్యే మరెవరో కాదు, అరవ శ్రీధర్. అతను జనసేన పార్టీ ఎమ్మెల్యేనే. అంటే పోసాని అరెస్టు జనసేన ఖాతాలో పడిందా అన్న మనోభావం వ్యక్తమవుతోంది. అసలు మనోభావాల గురించి మాట్లాడుతున్న వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే. బాలకృష్ణ భారతరత్న అవార్డు గురించి ఏమన్నారో తెలుసా? అది తన కాలిగోటితో సమానమట. ఈ దేశం గౌరవించే అత్యున్నత పురస్కారాన్ని అలా అవమానిస్తే దాన్ని అందుకున్న వారి మనోభావాలు దెబ్బతినవా? కేంద్ర ప్రభుత్వ మనోభావాలు గాయపడవా? ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందే అంటూ తన రాజకీయ అవసరాలకు వాడుకునే చంద్రబాబు మనోభావం కన్నీరు కార్చదా? వాటికి లేవా కేసులు? వాటికి జరగవా అరెస్టులు? మనోభావాలు మీ ఇంటి సొత్తైనట్టు ఎవ్వరు పడితే వారు మనోభావాలంటే ఎలా సార్? ఇదే నంది అవార్డుల గురించి బన్నీ వాసు, మెగా హీరోలందరూ నంది అవార్డులు పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నటన నేర్చుకోవాలి అన్నారు. అంటే కమ్మోళ్లకే గాని కాపులకు అవార్డులు ఇవ్వరనేగా అర్థం. మరప్పుడు మనోభావం దెబ్బతినలేదా? రుద్రమదేవి సినిమా తీసిన గుణశేఖర్ డైరెక్ట్గా చంద్రబాబుకు లేఖ రాయలేదా? శాతకర్ణిపై ఉన్న తీపి రుద్రమదేవి సినిమా
సినిమాపై ఎందుకు లేదు అని. అప్పుడు దెబ్బతినలేదా మనోభావాలు? మెగా హీరోలందరికీ నంది అవార్డు దక్కకుండా చేస్తున్నారని, ఇవి నంది అవార్డులు కావు సైకిల్ అవార్డులని బండ్ల గణేష్ అనలేదా? మరప్పుడు మనోభావం దెబ్బతినలేదా? ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్గా మనోభావమే లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవాలి. ఇది మాత్రం గన్ షాట్.